యాగంటిలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు, నంది ఇంత ఉండేది పెరిగి పెరిగి ఒక రోజు రంకేస్తుంది. నువ్వు అక్కడ నువ్వు యాగంటి చూసావా? నువ్వు వెళ్ళాను సార్. వెళ్ళావు కదా? అక్కడ స్కేల్ వేసి ఉంటుంది, ఇయర్స్ రాసి. అవును, ఏ ఇయర్ లో ఎంత పెరిగిందని రాసి ఉంటారు. మరి అది నీకు పెరుగుతుందన్న నిదర్శనం ఉందా లేదా? అదే సార్, ఒక రాయి పెరగడం ఎలా? ఇదే యాగంటిలో కాకులు రావు అని చెప్తారు. నీకు ఒక్కొక్క చోట పాములు రావు, ఒక్కొక్క చోట ఎలుకలు చాలా అధికంగా ఉంటాయి. ఒక టెంపులే ఉంది అక్కడ, మొత్తం గుళ్ళో ఎలుకల్ని పూజిస్తారు. అక్కడ వస్తున్నాయి, ఇక్కడ రావడంలా ఏంటి మరి? నీకు ప్రతి గుడికి ఒక యూనిక్నెస్ ఉందయ్యా. చాలా చిన్న గుడి శ్రీశైలంలో అడవిలో ఎక్కడో లోపల ఉంటుంది ఇష్టకామేశ్వరి. ఆ అమ్మవారి నుదుటిన నువ్వు ఇట్లా టచ్ చేస్తే మెత్తగా తగులుతుంది. భీమవరంలో సోమారామం ఉంది, అక్కడ నిర్మించినటువంటి శివాలయం పౌర్ణమి రోజు తెల్లగా ఉంటుంది, అమావాస్య రోజు నల్లగా ఉంటుంది. ఆ టెంపుల్ ఎక్కడ ఎటువంటి ప్లేస్లో కట్టారు, ఆ టెంపుల్కి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఆ చుట్టుపక్కల చూడాల్సినటువంటి విశేషాలు ఏమిటి? తిరుమలకు పోతారు. ఎంతమంది చూసారా అసలు తిరుమల? పోతాడు, ఆడ కాటేజీలో రూమ్ తీసుకుంటాడు, లోపలికి పోయి స్వామిని దర్శనం చేసుకుంటాడు, వచ్చేస్తాడు. అయిపోయింది. బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా సార్, అది ఉందా సార్ మన వేదాల్లో? నాసదీయ సూక్తం దాంట్లో క్లియర్గా చెప్పబడి ఉంది బిగ్ బ్యాంగ్ థియరీ గురించి. అసలు సృష్టి ఎట్లా మొదలైంది, సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? సైన్స్ నీ లోపల నుంచి వచ్చిందేనా? ఈ ప్లేస్కి వెళ్ళండి, మీరు ఖచ్చితంగా వండర్ అవుతారంటే బెస్ట్ ప్లేస్ ఏదన్నా? బెస్ట్ ప్లేస్ నీ మనస్సు అయ్యా. ఇక్కడి నుంచి కొండ ఉంటుంది, ఈ కాలు ఇట్లా ఇక్కడ పెట్టి ఇట్లా ఎక్కాల. ఏ మాత్రం కొంచెం ఇదైనా ఒక 1000 అడుగుల లోతుకు పడిపోతాను. నువ్వు లేస్తే తల తగులుద్ది అనమాట, అంత గుహ. ఆ గుహలో శివలింగం. నువ్వు లేస్తే తల తగులుద్దా? ఏది తేనెటీగల తగులుతాయి. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మొత్తం అంతా శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేసి రుద్రం చేసుకున్నాం, కడ్డీలు వెలిగించాం, హారతి ఇచ్చాం, కొబ్బరికాయ కొట్టాం. ఒక్క ఈగ లేవలేదు. అక్కడ లేస్తాయని నువ్వు భయపడి ఉంటే, నేను అక్కడ నాకు శివయ్య ఉన్నాడు, నాకు అక్కడ శివయ్య ఉన్నాడు. ఫస్ట్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ నేచర్. ఆకు నిర్మాణాన్ని చూడు, ఎంత అద్భుతమైన నిర్మాణం ఉంటుంది ఆకులో. అటువంటి నిర్మాణం ప్రతి అణువులో కనిపిస్తుంది. అది చూడగలిగిన నాడు నువ్వు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మన ఇండియాలో ఫస్ట్ గుర్తొచ్చేది చాలామందికి టెంపుల్స్, వాటి విశిష్టత కానీ వాటి ప్రణాళిక కానీ చాలా అయితే మనం తెలుసుకునే ఉంటుంటాం. బట్ కొన్ని వాటికి ఇంకా ఆన్సర్స్ దొరికిండవు. అందులో కొన్ని చెప్పాలంటే మీకు యాగంటిలో నంది పెరుగుతుందని మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు. కానీ నిజంగా ఒక నంది పెరుగుతుందా? అండ్ ఇదే కాదు, ఎన్నో వండర్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ వండర్స్ మీద మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ మన ముందున్న గెస్ట్ మదన్ గుప్తా సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఆదాన్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు బయటికి వచ్చి మీ మాటలు చెప్పినప్పుడు సైన్స్కి డివోషన్కి రెండింటికి ఒక రిధం ఉంటుంది, రెండు సపరేట్ కాదనే ఎగ్జాంపుల్కి మీరు ఒక నిదర్శనం అయ్యారు. బట్ నాకు బయట జొరే కొన్ని విషయాల మీద గుళ్ళ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో దానికి ఒక స్ట్రైట్ ఆన్సర్. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు సార్, సైన్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ నీ లోపల నుంచి వచ్చిందేనా? ఇప్పుడు సైన్స్ అంటే ఏమిటి? ఒక శాశ్వత సత్యాన్ని కనుక్కోవడం. అవును, అంతే కదా. అది శాశ్వత సత్యమైనప్పుడు అది ఉంది కదా ఇక్కడ. అవును. సో దాన్ని నువ్వు కనుక్కున్నావు, ఒక సిస్టమ్ని నువ్వు, అది కూడా నువ్వు కనుక్కున్నదే. ఓకే సార్. నువ్వు కనుక్కొని కూడా కొన్ని ఉన్నాయి.
సార్ అర్థమైందా? నాకు అర్థమైంది సార్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాగంటి తీసుకోండి సార్. యాగంటిలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు, నంది ఇంత ఉండేది పెరిగి పెరిగి ఒక రోజు రంకేస్తుంది. నువ్వు అక్కడ నువ్వు యాగంటి చూసావా? నువ్వు వెళ్ళాను సార్. వెళ్ళావు కదా? వెళ్ళాను. అక్కడ స్కేల్ వేసి ఉంటుంది, ఇయర్స్ రాసి అవును, ఏ ఇయర్లో ఎంత పెరిగిందని రాసి ఉంటారు. మరి అది నీకు పెరుగుతుందన్న నిదర్శనం ఉందా లేదా? అదే సార్, ఒక రాయి పెరగడం ఎలా నీకు ఒక సిస్టమేటిక్ ఇదిలో చెప్పమంటావా? ఇప్పుడు ఆ మండపం కూడా ఇట్లా వాలిపోయి ఉంది, పడిపోయి ఉంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక రాయి మీద చెక్కారు. ఓకే. ఒక నిరంతరం భూమిలో కదలికలు ఉంటాయా లేదా? ఉంటాయి కదా. మరి భూమిలో కదలికలు ఉన్నప్పుడు అది లోపలికన్నా పోవాలా, పైకన్నా రావాలా? రాయి. అవునా కదా? ఇక్కడ కదలికలు దాన్ని పైకి తీసుకొచ్చే కదలికలు ఉండొచ్చు. ఓకే. బట్ సైజు సార్, సైజ్ నీకు ఎక్కడ? ఇప్పుడు రాయి లోపల రాయి కదా ఉంది. ఓకే. ఇప్పుడు పైకి వచ్చే కొద్దీ రాయి కనిపిస్తుంది అంటారు మీరు? వస్తుంది, రావచ్చు. ఓకే. బట్ దీని మేము అంటే ఏ గుళ్ళో కూడా ఈ యూనిక్నెస్ కనపడలేదు. అంటే ఈ రకంగా నీకు ప్రతి గుడికి ఒక యూనిక్నెస్ ఉందయ్యా. అంటే ఈ ప్రతి గుడికి ఒక యూనిక్నెస్ ఉంది. నీకు నువ్వు యాగంటిని గురించి మాట్లాడావు. అవును. చాలా చిన్న గుడి శ్రీశైలంలో, ఒక చాలా చిన్నది. ఎంత నీకు మన రోడ్ల మీద పక్కన అమ్మవారి చిన్న అంతే ఉంటుంది గుడి. ఓకే. దాని అడవిలో ఎక్కడో లోపల ఉంటుంది ఇష్టకామేశ్వరి. ఆ గుడి పేరు శ్రీశైలం అడవుల్లో ఉంటుంది. ఓకే. ఇష్టకామేశ్వరి. ఆ అమ్మవారి నుదుటిన నువ్వు ఇట్లా టచ్ చేస్తే మెత్తగా తగులుద్ది. మేము పోయి వచ్చాం, మేము చూసి వచ్చాం. ఇప్పుడు కూడా అంటే నేను చూసి వచ్చానంటే ఇప్పుడు కూడా అనేగా సార్. అంటే ఆ విశిష్టత ఇప్పుడు కూడా ఉన్నా బయటకు ఎందుకు ఎక్కువ రాలేదు? నీకు చాలా చాలా విషయాలు బయటకు వెల్లడించడం కూడా డేంజర్ సుధీర్. ఓకే. ఎందుకు రాలేదు అని అంటే మాకు తెలిసిందిగా. బట్ అంటే మాకు తెలిసి మేము పోయి వచ్చాంగా. అదే సార్, ఆ స్టోన్కి ఆ స్పర్శ ఎట్లా సార్? ఇప్పుడు మన నరసింహ నేను నీకు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అనుకుంటా, ఇదే అయినా సరే నీకు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు హిమాలయాస్కి వెళ్ళినప్పుడు హిమాలయాస్లో ఒక ఇంటీరియర్ టెంపుల్, అక్కడ పూజారి ఒక రాయిని చూపించాడు. రాయిని చూపించి నల్లగా ఉంది ఆ రాయి, నల్లగా ఉంది రాయి. ఆయన దాని మీద నీళ్లు పోసాడు, శివలింగం అనమాట. ఓకే. నీళ్లు పోసి ఇప్పుడు చూడండి సార్ అని అన్నాడు. అద్దంలాగా మారిపోయింది రాయి. అదే రాయి, నల్లగా ఉన్న రాయి అద్దంలాగా మారిపోయింది, నేను కనిపిస్తున్నా దాంట్లో. అయితే ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. ఇప్పుడేం కనిపిస్తుంది సార్ అన్నాడు. మీ రూపం అన్నారు. నీకు శివుడికి తేడా లేదయ్యా అన్నాడు. అహం బ్రహ్మాస్మి అంటే దాన్ని ఇప్పుడు న్యాచురల్గా ఆ రాయిలో ఏదో ఒక అట్లాంటి రాళ్ళు ఉండొచ్చు. అవును. ఇప్పుడు నీకు ఇక్కడ సోమారామం భీమవరంలో సోమారామం ఉంది. అక్కడ నిర్మించినటువంటి శివాలయం అది చంద్రకళల్ని బట్టి శివలింగం రంగు మారుతూ ఉంటుంది. ఓకే. పౌర్ణమి రోజు తెల్లగా ఉంటుంది, అమావాస్య రోజు నల్లగా ఉంటుంది. సో ఇట్లా నీకు అనేక రకాలైనటువంటి రాళ్ళు ఉన్నాయి సార్. నీకు ఏ రాయి యొక్క గొప్పతనం ఏంటో నీకేం తెలుస్తుంది? అది ఆనాటి వాళ్ళకి ఆ శాస్త్రం తెలుసు. ఇప్పుడు మనకు హంపీలో రాయిని ఇట్లా కొడితే మ్యూజిక్ సప్తస్వరాలు పలుకుతాయి. మరి ఒక రాయిని అట్లా కొడితే స్వరం వస్తుంది అని అంటే ఆ స్వరం వచ్చేటటువంటి సౌండ్ని ఈ రాయి ఇస్తుంది అని తెలిసి ఉండాలిగా మనకి. అదే సార్, అదే. సో ఈరోజు సైన్స్ వేరు, ఆ రోజు సైన్స్ వేరు. దాన్ని సైన్స్ కాదనబాక. ఓకే. ఇదే ఇట్లా అంటున్నారు కదా, ఇదే యాగంటిలో కాకులు రావు అని చెప్తారు. ఎందుకు అది సైన్స్కి ఎట్లా సెట్ అయింది? నీకు ఒక్కొక్క చోట పాములు రావు, ఒక్కొక్క చోట పాములు రావు, ఒక్కొక్క చోట ఎలుకలు చాలా అధికంగా ఉంటాయి. ఓకే. ఒక టెంపులే ఉంది, మర్చిపోయాను, రాజస్థాన్లో ఒక టెంపుల్ ఉంది. అక్కడ మొత్తం గుళ్ళో ఎలుకల్ని పూజిస్తారు. ఎలుకల్ని ఫుల్ మొత్తం ఎలుకలు తిరుగుతూ ఉంటాయి.
అక్కడ వస్తున్నాయి, ఇక్కడ రావడంలా. అదే ఏంటి మరి? నీకు కొన్ని ఎనర్జీస్ కొన్నిటిని వికర్షిస్తాయి, కొన్నిటిని ఆకర్షిస్తాయి. బట్ నీకు యాగంటిలో ఉన్నటువంటి సిస్టమ్ అది. ఓకే సార్. దానికి వెనక ఒక పౌరాణిక గాథ ఉంది. అది కోర్స్ ఆ గాథ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్నటువంటి సిస్టమ్ మాత్రం ఇది. ఓకే సార్, ఇప్పుడు మీరు శ్రీశైలంలో ఒక టెంపుల్ గురించి చెప్పారు. బట్ శ్రీశైలంకి కాలినడకన వెళ్ళే వాళ్ళ గురించి నేను ఒకటి విన్నాను. ఏదో ఒక పెద్ద గోడ ఉంటుందంట, దానిలో చేతులు పెట్టుకుని దాటాలంట. శ్రీశైలంలో కాదు, అది మల్లైలొద్ది అని. ఓకే. అక్కడ నేను వెళ్ళాను. ఓకే. దానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి అచ్చంపేట వైపు నుంచి వెళ్ళొచ్చు, రెండోది అటు శ్రీశైలం పులిబొమ్మ ఉంటుంది చూడు, ఓకే, అక్కడ ఫర్హాబాద్ అంట, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. రెండు దారులు అనమాట. ఇక్కడ నీకు ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఒక చెంచుని ఏర్పాటు చేశారు, వాళ్ళు తీసుకెళ్తారు. ఇటు వెళ్ళడానికైతే ఎవరినైనా నువ్వు ట్రైబల్ని తీసుకొని వెళ్ళాలా. సో ఇటు వెళ్తే ఏమొస్తుందో చెప్పండి. అదే అచ్చంపేట వైపు నుంచి వెళ్ళామన్నమాట. నీకు అదే ఎక్స్పీరియన్స్ చెప్తా. నాకు అదే నేను నీకు తెలుసు కదా, నేను నా 2 వీలర్ వేసుకొని వెళ్ళిపోతాను. నాతోటి ఎవడో ఒకడు వస్తాడు. నా మిత్రుడు ఒక అతను నాతోటి వచ్చాడు ఆసారి. అతను కాస్త నాతో తిరిగేటటువంటి మనిషి. సరే మల్లైలొద్ది వెళ్దామని బయలుదేరాము. ఒక బంజారా తండాలో మేము అడిగాం, ఇట్లా మల్లైలొద్ది దారి తెలియదు కదా, దారి చూపించమని అడిగితే సరే అని చెప్పి వచ్చాడు అతను. బండి అక్కడ అడవిలో పడేసాము. అతను నేను ఇంకా ముగ్గురం వెళ్ళామన్నమాట. అయితే నైట్కి అక్కడ ఉండడానికి నేను ఎక్కడ పోయినా నైట్ ఉంటా. అది తినడానికి కాస్త పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇది ఇట్లా ఈ కొండ నుంచి ఇటుంటుందయ్యా, ఇటుంటుంది. ఇక్కడ ఒక ఇనుప నిచ్చెన వేస్తుంటారు. ఓకే. దానికి ఒక 10 మెట్లు ఉంటాయి. ఈ రైల్వే ఇవి ఉంటాయి కదా, గడ్డర్స్, వాటితో నిచ్చెన తయారు చేసేసారనమాట. అది ఊళ్ళో వేశారు, ఊళ్ళో అచ్చంపేట వాళ్ళు వేశారు. అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక జాతర జరుగుద్ది. ఆ తర్వాత ఎవరు పోరు అక్కడికి. సరే మనం అంటే దాన్ని ఇట్లా ఇక్కడి నుంచి కొండ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నిచ్చెన ఉంటుంది, ఇక్కడి నుంచి కొండ ఉంటుంది. ఈ నిచ్చెన మీద ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక బొరియలు ఉంటాయి. ఓకే. నువ్వు ఈ కాలు ఇట్లా చెయ్యి ఇక్కడ పెట్టి ఇట్లా ఎంత 2-3 ఉంటాయి, ఎక్కాల. ఏమాత్రం కొంచెం ఇదైనా ఒక 1000 అడుగుల లోతుకు పడిపోతావు. 1000 అడుగులు. ముందు పోయేవాడు ఓం నమ శివాయ అనుకోవడం, వెనక వచ్చేవాడు ఓం నమ శివాయ అనుకోవడం, పోతా ఉన్నాడు. అయితే పైకి లేకుండా కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద వాటర్ ఫాల్, పెద్ద సూపర్గా ఉంటాయి వాటర్. అది నీకు ఇంత నడిచి వెళ్ళి అన్ని నీళ్లు తాగితే నీ దప్పిక, నువ్వు పడిన శ్రమంతా పోద్ది. మేమేం చేసామంటే అక్కడ అంటే ఎవరు ఉండరు కదా, అక్కడ ఒక గుహ ఉంటుంది. ఇట్లా నువ్వు లేస్తే తల తగులుద్ది అనమాట. అంతే, అంత గుహ. ఆ గుహలో శివలింగం. ఇంక నువ్వు బయట పడుకోవాలా. ఏదైనా సంవత్సరానికి ఒక్కసారి అక్కడ ఇది జరుగుద్ది. ఓకే. ఇంకా అప్పుడు అక్కడ ఉన్న పక్షులు గీక్షులు అవన్నీ అక్కడంతా ఇది ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఇది ఉంది. అట్లా మొత్తం తేనెటీగలు ఉంటాయి ఆ గుహలో. ఓకే. వాడు వచ్చినాడు ఏం చెప్పాడనంటే, ఇట్లా తేనెటీగలు ఉన్నాయి మరి లేవా అంటే, సార్ అవి కుట్టి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, అయితే ఇక్కడికి మైళ్ళతో వస్తే మాత్రం అవి లేస్తాయి సార్. ఇంకెట్లుంటుంది నీకు ఆలోచించు. పడతా సార్. పాపులు సార్ పాపాలు చేసి మైళ్ళతో వస్తే ఇక్కడ సరే. ఇప్పుడు ఇంకా అవి లేస్తాయా లేవా ఇవన్నీ ఆలోచించే ఇదిలో లేను నేను. స్నానం చేస్తాను, చెంబు తెచ్చుకున్నాము,
నీళ్లు తీసపోయి మొత్తం అదంతా శుభ్రం చేసి నువ్వు లేస్తే తల తగులుద్దా ఏది చీకటీగల తేనెటీగల తగులుతాయి. అవును. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మొత్తం మొత్తం అంతా శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేసి రుద్రం చేసుకున్నాం, కడ్డీలు వెలిగించాం, హారతి ఇచ్చాం, కొబ్బరికాయ కొట్టాం. ఒక్క ఈగ లేవలేదు. సరే మేము బ్యాగ్ వేసుకున్నాం, నా బ్యాక్ ప్యాక్ ఉంటుంది, బ్యాక్ ప్యాక్లో తిండి అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఇక్కడ బయట గుహ బయట పెట్టి మేము స్నానాలు గినాలు చేసి పూజ గీజ చేసుకుంటాం. కరెక్ట్గా బయటకు వచ్చేసరికి కోతులు శుభ్రంగా జిప్పు విప్పి దాంట్లో ఉండేటటువంటి మేము తినడానికి రాత్రికి తినాల్సినవి ఏ ఉన్నాయో అవి మాత్రం తీసుకెళ్ళిపోయినాయి అయ్యా. ఇంకా ఏమి గుడ్డలు కానీ నా కెమెరా కానీ ఏం టచ్ కూడా చేయలే. అవి మాత్రం తీసుకెళ్ళి తినేయి. అంటే ఇవాళ నువ్వు ఉపవాసం ఉండు అని పెద్ద ఆయన చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సైన్స్ ఇట్లా కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ కొబ్బరికాయ అక్కడ కొట్టిన కొబ్బరికాయ ఉక్కులు ఉన్నాయి కదా, అయ్యే కొట్టుకొని అయ్యే తిని అక్కడ స్పెండ్ చేసి వచ్చా. ఆడ రాత్రి పడుకున్నాం. వాడేమో అయిపోయింది కదా సార్ ఇంకెళ్ళిపోదాం అంటాడు. ట్రైబల్ అతను. కాదే రాత్రి ఇక్కడ పడుకుందామనే కదా వచ్చాము సార్, ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా సార్, పుల్లులు వచ్చి నీళ్లు తాగుతుంటాయి సార్, మనల్ని ఏం చేస్తాలేవా. రాత్రంతా మేము నిద్రపోయాం, వాడు మేల్కొని ఉన్నాడు. బట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఒక డివైన్ ప్లేస్కి వెళ్ళి ఒక ఫారెస్ట్లో అది కూడా అట్లా నాకు చాలా అలవాటు అది. ఓకే. నేను ఇది అదొక మొదటిసారి కాదు. ఓమా నేను కదళీవనం వెళ్ళాను, నుంచి శలేశ్వరం వెళ్ళాను, ఈ ఇష్టకామేశ్వరి వెళ్ళాను, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నేను ఇప్పటికీ కూడా 2-3 నెలలకు ఒకసారి వెళ్తాను. నేను శ్రీశైలం నా బండి మీదనే వెళ్తాను. ఇప్పుడు కూడా టూ వీలర్ మీదనే, నాకు కార్ లేదయ్యా, టూ వీలర్ మీదనే వెళ్తాను. ఎక్కడో చోట బండి పెట్టేస్తాను, వెళ్ళి ఏదో ఒక గుహలో ఉంటాయి. వెళ్ళేటప్పుడు అక్కడ చెంచుగూడాలు ఉంటాయి, వాళ్ళకి చెప్పి వెళ్తా. వాళ్ళు ఒక పూట భోజనం తీసుకొస్తారు, అది తిని తిరుగుతూ ఉంటా. ఓకే. అండ్ ఇట్లనే సార్, అంటే మీరు చెప్పిన థియరీలోనే నాకు ఒక మాట అంటారు చాలామంది, అంటే ఈ ఇంటర్వ్యూస్ చాలామంది అడుగుతుంటారు, మరి పుల్లులు గిల్లులు అవి ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అక్కడ అది పులి అని తెలుసు, ఇక్కడ నీకు మనుషుల్లో ఉండే పుల్లుల సంగతి ఏంది? ఎవరు పర్సనాలిటీ ఇన్నర్ అవుటర్ డిఫరెంట్, కానీ అది అక్కడ ఇన్నర్ అవుటర్ ఒకటే. క్లారిటీ ఇక్కడ క్లారిటీ ఉండదు సార్. అంటే ఎక్కువ మంది అంటారు సార్, సోషల్ మీడియాలో చూస్తున్నాం, అరుణాచలానికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, నీ నుదుటిలో రాస్తేనే నువ్వు అక్కడికి అడుగు పెట్టగలవు అంటారు. నిజంగా అది ఫ్యాక్టా? ఎప్పుడే ఏదైనా అంతే. నీకు అదొక్కటే, అరుణాచలం ఒకటే కాదు, మనకు మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే సక్షేత్ర దర్శనం, సత్పురుష దర్శనం, ప్రాప్త దుర్లభం అంటాయి. అంటే ఒక క్షేత్రాన్ని, ఒక సక్షేత్రాన్ని దర్శించాలన్నా, ఒక సత్పురుషుణ్ణి దర్శించాలన్నా అది నీ ప్రాప్తంలో ఉండాల అని చెప్తాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిజంగా నువ్వు కోరుకుంటే, నేను వెళ్ళాలి అని గట్టి నిర్ణయం తీసుకుని వెళితే భగవంతుడు కాదంటాడా? మరి లోపల ఉండాలి. అటువంటి నువ్వు గట్టిగా కోరుకో, ఆయన వద్దంటాడా? అంటే ఇప్పుడు ఇక్కడ నిన్న నేను ఒక పెద్ద రైటర్ని, చాలా గొప్ప ఆయన, ఎంవిఆర్ శాస్త్రి గారు అని, ఓకే, ఆంధ్రభూమికి చీఫ్ ఎడిటర్గా రిటైర్ అయ్యారు. చాలా గొప్పవారు. ఆయన ఒక పుస్తకం రాశారు, ఆ పుస్తకం మీద మాట్లాడడానికి వెళ్ళాను నేను. ఓకే. ఆ పుస్తకం పేరు దేవుడున్నాడు జాగ్రత్త. దాంట్లో ఆయన చెప్పుకొచ్చాడు ఎన్ని సంఘటనల. తిరుపతిలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది వస్తున్నారయ్యా, అవునా? తిరుమలకి కొన్ని
కోట్ల మంది వస్తారు సంవత్సరంలో. ఎందుకు వస్తున్నారు? ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగి ఉంటుంది. ఆయన నిన్న ఎస్విబిసి వాళ్ళని ఇచ్చేశాడు. వాళ్ళు అంత పెద్ద ఇది పెట్టుకొని స్వామి లీలలయ్యి, ఇప్పుడు ఆయన చూపించినటువంటి మహత్యాలు అవి రికార్డ్ చేయండి రా బాబు, రికార్డ్ చేసి జనాలకు చూపించండి. అవునా కదా? ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళాము అని అంటే నీకేదో ఒక ఆకర్షణ ఉంటుంది, లేదా ఒక సంఘటన జరిగి ఉంటుంది, నువ్వేదో కోరుకున్నది తీరుంటుంది. అండ్ రికార్డెడ్ ఎవిడెన్సెస్ బోల్డ్ ఉన్నాయి. వీళ్ళు కాదు, ఏది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు, బ్రిటిషర్స్ టైంలో బ్రిటిషర్స్ రికార్డ్ చేసినటువంటి. ఓకే, మరి అవన్నీ బయటకు తీసుకురావచ్చు కదా ఎస్విబిసి వాళ్ళు. ఉన్నా కదయ్యా? అది ఇప్పుడు నీకు క్రిస్టియన్స్ వాళ్ళు స్టేజ్ మీద నాటకాలు వేస్తుంటారు. ఏది ఈయన ఛామ్ అనగానే ఆమె లేచి నడవడాలు అండ్ మూము అంటే మాట్లాడాలు, కాళ్ళు వస్తాయి కళ్ళు వస్తాయి. అవి నిజంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఇక్కడ. చూపిస్తే ఇంకో వేరేలా ఉంటుంది. అండ్ ఒక టెంపుల్ చూశాను సార్, అంటే ప్రతి టెంపుల్లో కోనేరు అనేది ఒక విశిష్టంగా కనిపిస్తుంది. బట్ ఇది మాత్రం నాకు అది కోనేరు కాదయ్యా. ఓకే, అది ఒక గుజరాత్లో ఉంది, మేము చూసి వచ్చాం. రాణికి అదే కువాన ఏదో అంటారు దాన్ని. అక్కడ రాణి స్నానం చేసేటటువంటి ప్రదేశం అది. అసలు వాడి ఆ ఇంజనీరింగ్ మార్వల్ అంతే అది. సార్ అన్ని మెట్లు వేసి అంత డిజైన్ వేసి అసలు ఎట్లా సార్? అంటే ఇప్పుడుది కూడా కాదు ఇది, ఇప్పుడుది కాదు. నీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా సార్, అప్పుడు ఒకటే, నీకు భోజనం దొరకాల, నువ్వు నీ జీవితానికి లోటు లేదు, నీకు నీ జీవితాంతం నీకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? నథింగ్, ఫుడ్డే కదా సార్ లాస్ట్ కావాల్సింది. ఇప్పుడు నీకేదో ఇంట్రెస్ట్ ఉంటుందిగా ఒకటి, ఒక ఆర్ట్. ఓకే, మనకు నచ్చింది చేయడానికి ఎక్కువ ముందరికి వెళ్తాం. ఇంకా రాజులు శిల్పుల్ని పోషించేవాళ్ళు. నీకేమి ఇప్పుడు ఇది ఇట్లా లోతుకు కట్టారు, ఇది చూడు బాగా. ఇప్పుడు ఇది అద్భుతమైన డిజైన్తో ఇట్లా లోతుగా ఇది చేశారు, కార్వ్ చేశారు. మన కైలాష్ టెంపుల్ ఇట్లా, అంటే ఇటు ఒక మార్వెల్, ఇట లోతుకు ఒక మార్వెల్. అవునా కదా? ఇప్పుడు రెండు మార్వెల్సే. అవును. అవి ఇంజనీరింగ్, ఇప్పుడు ఎంత గొప్ప ఇంజనీరింగ్ సిస్టమ్ ఉండిందో వీటిని చూస్తే అర్థం కావట్లే మనకి. అసలు ఒక్కొక్క కట్టడం చూస్తే, ఒక్కొక్క హవామహల్ ఇది జైపూర్లో చూడు ఎంత అద్భుతంగా. అసలు నువ్వు ఒకసారి రాజస్థాన్కి వెళ్ళి రాజమహల్లో చూడు ఎంత అద్భుతంగా కట్టారు. నీ ఇంజనీర్లు ఇప్పుడు ఎందుకు పనికి వస్తారా? అంటే వీళ్ళని తక్కువ చేయడం కాదు నేను చెప్పడం. అయితే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చిండు, ఈరోజు కన్స్ట్రక్షన్ బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ కన్స్టెంట్ అన్నీ చాలా ఉంటాయి. సో ఆనాటి వాళ్ళు ఏం తక్కువ కాదు. కాకపోతే వాళ్ళని మనం ఇంజనీర్లుగా గుర్తించడం లేదు, వీళ్ళని ఇంజనీర్లుగా గుర్తిస్తున్నాం, అంతే తేడా. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ అరుణాచలం టెంపుల్ గురించి నేను వెతికితే ఆల్మోస్ట్ 260 కోట్ల సంవత్సరాల నాటిదని చెప్పారు. ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మనకు పౌరాణిక గాథలు ఇవన్నీ ఉన్నాయి. ఏది తక్కువ? తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అతి పురాతనమైంది. అవును. నీకు తిరుమలలో ఒక ఇది ఉంది తెలుసా నీకు? ఇది న్యాచురల్ ఆర్చ్. ఓకే, తెలుసా? స్టార్టింగ్ మెట్లకి దగ్గర కాదు. ఓకే, తిరుపతి దేవస్థానానికి బ్యాక్ సైడ్ న్యాచురల్ ఆర్చ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు, చూపిస్తారు. ఓకే, అఫ్ కోర్స్ అక్కడి నుంచి ఇంకొక లోయ కిందకు ఉంటుంది, పైకి మళ్ళీ అక్కడ న్యాచురల్ ఆర్చ్ ఉంది. దాని గురించి నీకు
వరాహ పురాణంలో ఉంది. ఓకే. అర్థమైందా? అది కొన్ని కోట్ల సంవత్సరాలదే అని చెప్పి జియాలజిస్టులు చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, ఇది నీకు అక్కడ బోర్డు రాసి ఉంటుంది చూడు. సో ఎంత పురాతనమైనవి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాలు అనేది నీకు చెప్పనలివి కాదు. అండ్ ఈ అరుణాచలం టెంపుల్ కన్స్ట్రక్షన్ చూస్తాం సార్, అంటే 4 దిక్కుల్లో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అసలు నీకు తమిళనాడు టెంపుల్స్ అన్నీ కూడా అట్లే ఉంటాయ్యా. ఓకే. నీకు ఒక్క అరుణాచలం ఇదే కాదు ప్రత్యేకత, అన్ని టెంపుల్స్ నీకు అంతే 4 వైపులా ఉంటాయి. ఓకే. గోపురాలు, మధురై టెంపుల్ కూడా నీకు 4 వైపులా గోపురాలు ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటి సార్? అంటే ఎందుకు ఆ విధంగా వచ్చిండొచ్చు? నీకు ఒక బర్డ్ ఐ వ్యూతో కానీ చూస్తే, మామూలుగా మనం యజ్ఞాలు చేస్తాం కదా, యజ్ఞ వేదిక ఎట్లా ఉంటుందో అట్లనే కన్స్ట్రక్ట్ చేశారు వాటిని. ఓకే. ఇప్పుడు నీకు మన వేదాల్లో యజ్ఞానికి సంబంధించినటువంటి ఇవి ఉన్నాయి, డైమెన్షన్స్. సేమ్ నీకు టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా అదే డైమెన్షన్స్లో ఉంటాయి. అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా సార్, అది ఉందా సార్ మన వేదాల్లో? నాసదీయ సూక్తం అని ఒకటి ఉంది. ఓకే. నాసదీయ సూక్తం నువ్వు గూగుల్లో కొట్టు. చాలామంది వేద పండితులు దాన్ని పఠించారు, చాలామంది సైంటిస్టులు దాని మీద పరిశోధన చేశారు. నాసదీయ సూక్తం దాంట్లో క్లియర్గా చెప్పబడి ఉంది బిగ్ బ్యాంగ్ థియరీని గురించే. అసలు సృష్టి ఎట్లా మొదలైంది. మనకు దర్శనాలు 6 దర్శనాలు ఉన్నాయి, షడ్ దర్శనాలు అంటారు వాటిని. దాంట్లో ఒక దర్శనం పర్టికులర్గా ఇదే సబ్జెక్ట్ మీద మాట్లాడుద్ది, సృష్టి ఎట్లా మొదలైంది అనే సబ్జెక్ట్ మీద. మరి 6 ఉన్నాయి మనకి. సాంఖ్య దర్శనం అంటారు. సాంఖ్య దర్శనము నీకు ఈ సృష్టి ఎట్లా మొదలైంది దాని మీద మాట్లాడుద్ది. సో ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే నీకు బోలెడు. ఓకే. లాస్ట్ క్వశ్చన్ సార్ ఒకటి, లైక్ మీరు చూసిన ఎన్నో గుళ్ళు ఉంటాయి, ప్రతిదానికి ఒక విశిష్టత ఉంటుంది కదా, బట్ ఈ ప్లేస్కి వెళ్ళండి మీరు ఖచ్చితంగా వండర్ అవుతారంటే, అంటే ఎన్నో ఉండొచ్చు, బెస్ట్ ప్లేస్ ఏదన్నా? బెస్ట్ ప్లేస్ నీ మనస్సు అయ్యా. అయ్యో లే నేను చెప్పేది కాదు, నేను ప్రతిదీ బెస్ట్ ప్లేస్గానే నేను ఫీల్ అయ్యా సార్. వీఆర్ హ్యాపీ. నేను నీకు ఒక మాట చెప్తాను. నేను హిమాలయాస్కి వెళ్ళాను, మంచు పడుతుంది, శుభ్రంగా నేను సిగరెట్ తాగుతానయ్యా. నీకు ఒక ప్లేస్కి వెళ్ళాను, ఫుల్ మొత్తం మంచుతో కప్పబడిపోయింది. అందరూ జనాలు ఈ కోట్లు గిట్లంతా వేసుకొని, నేను కూడా కోట్ల గిట్లు వేసుకొని కూర్చొని ఉన్నా. ఒకటెవడో ఛాయ్ అమ్మేవాడు వచ్చాడు. ఛాయ్ అమ్ముతూ ఛాయ్ తీసుకొని సిగరెట్ వెలిపించుకొని ఓల్డ్ హిందీ సాంగ్స్ పెట్టుకొని వింటూ కూర్చున్నా, ఎంజాయ్ చేస్తున్నాను. అటు పోయేవాళ్ళు బహుత్ మజా కర్రా హై సాబ్, బహుత్ అచ్చే గానే సాబ్. నువ్వు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ యూ షుడ్ ఫీల్. ఇప్పుడు నీకు ఇందాక చెప్పానే ఏది మల్లాయిలొద్ది, అక్కడ లేస్తాయని నువ్వు భయపడి ఉంటే నువ్వేం ఫీల్ అవుతావు? కిందికి వచ్చేసాము వద్దురా. నేను అక్కడ నాకు శివయ్య ఉన్నాడు, ఇది నా ఫీలింగ్. క్లీన్ హార్ట్. నీకు అక్కడ వచ్చి పుల్లులు తాగుతాయని చెప్పాడు, నిద్రపోగలవా నువ్వా? నేను గుర్రు కొట్టి నిద్రపోయా, ఆడు తెల్లారుతలు మేల్కొని ఉన్నాడు. మీకు ట్రస్ట్ ఉంది, నీకు ఆ ఫీల్ ఉంది, మనసు. ఎస్. ఇప్పుడు మనకు ఏమైందంటే బిజీ లైఫ్ అయిపోయింది సుధీర్. వెళ్తాం, టకటక పరిగెత్తుతాం, ఇదో ఇక్కడ దేవుడు ఉన్నాడు, అదిగో దేవుడి దగ్గర పోయి అయ్యో నమస్కారం అని అంటాం, టక్కని పరిగెత్తుకొని ఆయనకు వచ్చేస్తాం. నువ్వు ఆ టెంపుల్ ఎక్కడ ఎటువంటి ప్లేస్లో కట్టారు, ఆ టెంపుల్కి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, ఆ చుట్టుపక్కల చూడాల్సినటువంటి విశేషాలు ఏమిటి. తిరుమలకు పోతారు, ఎంతమంది చూసారా అసలు తిరుమలని?
తిరుమల కొండల్లో బోలెడున్నాయి, బోలెడు తీర్థాలు. ఎన్ని తీర్థాలు ఉన్నాయి తెలుసా తిరుమలలో? తుంబర తీర్థం, శేష తీర్థం, ఎన్ని, ఒక్కొక్క తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఎవడు చూశాడే అవన్నీ? పోతాడు, ఆడ కాటేజీలో రూమ్ తీసుకుంటాడు, లోపలికి పోయి స్వామిని దర్శనం చేసుకుంటాడు, వచ్చేస్తాడు, అయిపోయింది. నీకు ఇంకా ఫీల్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నువ్వేం మాట్లాడావు? ఫీల్ అన్నాను. ఎగ్జాక్ట్లీ. నేను చాలా ఎక్కువగా శ్రీశైలం వెళ్తా. ఎందుకనంటే నేచర్తో కలిసి ఉండేటట్టుగా ఉంటుంది నాకు శ్రీశైలం. నాకు ఇప్పుడు అక్కమహాదేవి గుహలు, కదలీవనం, దత్తపాదుకులు, అసలు నువ్వు పేరు వినడం కాదు, పేర్లు వినడం సంగతి అటు పక్కన పెడితే నువ్వు ఒక్కదాన్ని కూడా వెళ్ళలేవు అటువంటి ప్లేసెస్. మళ్ళీ అక్కడ మనుషులు ఉంటారు, అన్నీ జరుగుతాయి, ఎవరుండరు. ఎవ్వరుండరు. నీకు నేను ఒక తెచ్చాను నరమానవుడు ఉండడు. ఇదో ఒక్క ఫోటో చూపిస్తాను నేను నేను మా ఆవిడ తీసుకొని వెళ్ళా సార్. మా మేడము పక్కన పుట్టకి ముందు నడుస్తుంది. పుట్ట ఎంత ఉంది, మా మేడం ఎంత ఉంది చూడు. మీ మేడం 2 అడుగులు ఉంటే పుట్ట 10 అడుగులు ఉంది. నీకు అట్టటి చోట నువ్వు నరమానవుడు ఉండడు. భయం వేస్తుంది సార్. ఫస్ట్ థింగ్ ఎందుకు వచ్చాంలే, మనకు అవసరమా. మేము ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా? నా కూతుళ్ళని తీసుకొని పోయా. 3 రోజులు వాళ్ళు అడవిలో ఉంటే నా కుట్ర ఏం దయాలంటే, నేను ఇట్లా తిరుగుతూ ఉంటాను కదా, వీళ్ళు నన్ను మమ్మల్ని తీసుకెళ్ళడం లేదు, నువ్వే వెళ్తున్నావు అని. ఒకసారి వీళ్ళని తీసుకెళ్తే ఇంక జీవితంలో రారని చెప్పి మీరు పోన్లే అంటారు కదా. కిందకి రాగానే 3 రోజులు గుహలో పడుకున్నాము. గుహలోనే అన్నం వండుకోవడం, తినడం, దాంట్లో మొత్తం మీరే ఇంకా అంతా తీసుకొని వెళ్ళి చేయడం అనమాట. అంటే ఒక చిన్న వివరణ సార్, ఒక గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మనిషి కాపలా కూర్చున్నారు, మరి ఇక్కడ ఎవరు ఉన్నారు కాపలా? మా పెద్ద ఆయన ఉన్నాడు. ఈసారి నిజంగా దేవుడినే పెట్టేశారు. అంతే. ఇన్ని రోజులు ఇన్ని అడవుల్లో తిరిగిన, అటు హిమాలయాల్లో తిరిగాను, ఇటు అన్ని రకాల అడవుల్లో తిరిగాను నేను. ఎక్కడా నాకు అంత చీమ కూడా కుట్టలేదయ్యా. నువ్వు ఒక్కటే సుధీర్, ఫస్ట్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ దిస్ నేచర్. ఎగ్జాక్ట్లీ. ఈ నేచర్లో నేను కూడా ఒక భాగస్వామిని. ఒక ఆకు తీసుకో సుధీర్, ఆకు నిర్మాణాన్ని చూడు, ఎంత అద్భుతమైన నిర్మాణం ఉంటుంది ఆకులో. అటువంటి నిర్మాణం, అటువంటి అద్భుతమైన ఇది ప్రతి అణువులో కనిపిస్తుంది. అది చూడగలిగిన నాడు నువ్వు ఆ పరమాత్ముడి రచన శక్తి నీకు తెలుస్తుంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ మీ టైం ఏమన్నా కొంచెం ఎక్స్టెండ్ చేసినందుకు వీఆర్ సో సారీ. బట్ కంగ్రాట్స్ సార్, ఛానల్ 1 lakh దాటింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు. మాట ఎక్కువ వినిపిస్తుంది, సబ్స్క్రైబర్స్ చిన్న వస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ వాయిసే నాకు మెయిన్ అనుకుంటున్నాను. భగవంతుడు ఇప్పుడు నిన్నెందుకు కలిపాడు? నీకు ఈ ప్రశ్నలు వేయాలని ఎందుకు ఆలోచన వచ్చిందో ఆయన నడుస్తున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, చాలా గుళ్ళు ఉంటాయి, బట్ కొన్ని గుళ్ళలో మనకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, కొన్ని రకాలుగా మనం వింటుంటాం, బట్ వాటికి కూడా మనకి ఎలాంటి ఆన్సర్ కూడా అనిపించదు కదా. సో వాటన్నిటికీ సరైన సమాధానం ఈ ఇంటర్వ్యూలో అయితే మీ ముందరికి తీసుకొచ్చానైతే నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా సరే మదన్ గుప్తా గారి ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి కంటెంట్స్ టన్నులు ఎత్తి పెట్టారు అక్కడ. సో మీకు అంటే కొంచెం మన పౌరాణికం కానీ, సంస్కృతి కానీ, మన కల్చర్స్ కానీ చాలా బాగా అర్థమయ్యే విధంగా ఎన్నో వీడియోస్ కూడా సార్ ఛానల్లో కనిపిస్తుంటాయి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.